కాకినాడ జిల్లా జగ్గంపేటలో అంబేద్కర్ నగర్ కాలనీ హైవే పక్కనే ఉంది. ఆ గ్రామానికి గడిచిన 2 పర్యాయాలు వరుసగా ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సర్పంచ్లుగా ఉన్నారు. అయినా గడిచిన 10 ఏళ్లలో వారి సమస్యలు పరిష్కారం కాలేదు. సర్పంచ్ సామాజిక వర్గానికి చెందిన కాలనీలో వీధులు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ కాలనీలో ఉన్న ప్రధాన డ్రైనేజీ ఆ కాలనీ మధ్య నుండి ఉంది. హైవే నుండి పక్క నుంచి వచ్చే నీరు సైతం మంచినీరు చెరువు పక్కనే ఉన్న ప్రధాన డ్రైనేజీలో కలవాల్సి ఉంది. అయితే ఈ ప్రధాన డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో అక్కడ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అక్కడి వాసులంతా దుర్వాసనను భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయాల్సిందిగా పంచాయతీ అధికారులు శుభ్రం చేయటం లేదు. దోమలు సైతం విపరీతంగా సంచరిస్తూ ఉండటంతో కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారు. నెలకు ఒకసారి కూడా డ్రైనేజీలు శుభ్రపరచడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తే ఒకసారి వచ్చి చూశారే తప్ప పరిష్కారాన్ని చూపలేదంటున్నారు. కనీసం డ్రైనేజీని శుభ్రపరచలేదని కాలనీ వాసులు అంటున్నారు. నియోజకవర్గం ఢిల్లీ స్థాయిలో మారుమోగినటువంటి పరిస్థితి ఉంది. నాయకులు కానీ అలాగే అధికారులు కానీ చెప్పుకునే పరిస్థితి గతంలో మనం చూసాం. కానీ నేటికి జగ్గంపేట పంచాయతీ రిజర్వేషన్ 2016 నుంచి 2026 నేటికి ఈ రోజు వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఎస్సీపేటలో ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక సిమెంట్ రోడ్డు వ్యవస్థ కానీ, లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే దోమలపై మందు కొట్టడం కానీ, ఏ విషయాల్లోనూ కూడా ఈ ఎస్సీపేటలో మరి అన్యాయమే జరుగుతుంది ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రజలకి. దాదాపు గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయినప్పటికీ మరి కూటమి ప్రభుత్వం కూడా ఈనాటికి కూడా వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరి పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మరి ఆయన నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు తప్ప మరి ఈ పనులు చూసి చేయించాలన్న ఆలోచన ఆయనకు కూడా లేదు. ఇది ఏ రకంగానో మరి నిరుపయోగంగానో ఉంది తప్ప దీన్ని మరి ఉపయోగంలోకి తీసుకురావడానికి ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇప్పటికైనా సరే మరి అధికారులు దీనిపై మరి స్పందించి మరి మేము ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో మరి వాటి మీద అన్నిటి మీద కూడా మీరు దృష్టి పెట్టి వీటన్నింటినీ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. అది ఏంటంటే మాకు 2 టర్మ్లో సర్పంచ్ లేయర్ ఎస్సీలు మాకు రిజర్వేషన్ పెట్టి 2 టర్మ్లు ఎస్సీలు. కానీ ఇక్కడ అభివృద్ధికి నోచుకొని కాలనీ ఏదన్నా ఉందంటే అది జగ్గంపేట ఎస్సీపేట. అది చెప్పుకోదగ్గట్టు ఏదంటే ఇప్పుడు పరిపాలన టైం అయిపోయింది, సర్పంచుల పరిపాలన టైం అయిపోయింది. ప్రత్యేక అధికారుల చేతిలో ఇప్పుడు అధికారం వచ్చింది. ప్రత్యేక అధికారులు ఏమైనా చేస్తారేమో అని ఇప్పటికైనా ప్రజలు ఎస్సీపేట వాసులు ఇక్కడ మేము చూసుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మాకు బోల్డ్ నిధులు వస్తున్నాయి. ఎస్సీపేటకి బోల్డని నిధులు ఉన్నాయి, దానికి సప్లాన్ నిధులు ఉన్నాయి, ఆ నిధులు ఉన్నాయి, ఈ నిధులు ఉన్నాయని మాకు చెప్తున్నారు తప్ప ఈ అధికారులైనా రాజకీయ నాయకులైనా పట్టించుకున్న పాపం లేదు. మాకు రెండు టర్ములు సర్పంచ్ పదవులు వచ్చినాయి అంటే ఎస్సీపేట ఎలా ఉండాలో మరి ప్రజలే అధికారులు అర్థం చేసుకోవాలి. అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించి, కలెక్టర్ వారు స్పందించి ఈ ప్రత్యేక అధికారి పాలన వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఎస్సీపేట, జగ్గంపేట ఈ ఎస్సీపేట అని కాదు మొత్తం పేటలో మొత్తం వ్యవస్థ అలా ఉంది. ఆయన ప్రత్యేక పాలనలైనా డెవలప్మెంట్ చేస్తారు.